ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపర సమీక్షలు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం జనవరి నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 1వ తారీఖు జరుగుతాయి. దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. దీంట్లో కొత్త వాళ్ళు పాల్గొనవచ్చు, జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ వివరాలని రాశి ఫలితాల వీడియోలోకి అందజేస్తాను, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. నైట్ ఆఫ్ కప్స్ కౌంట్ తీసుకుందాం. నైట్ ఆఫ్ వ్యాండ్స్ కౌంట్ తీసుకుందాం. మెజీషియన్. ఆలస్యం అమృతం విషం అని ఒక సామెత ఉంటుంది. ఆలస్యం అయితే అమృతమైన విషం అయిపోతుంది అని. మన ప్రాణాలు కాపాడే ట్యాబ్లెట్ ఎక్స్పైరీ డేట్ అయితే అది విషం అయిపోతుంది. అలాగా మీరు చేసే ఆలస్యము, మీరు ఊహించని చిక్కులు, వీటి మూలంగా రావాల్సిన ఫ్రూట్ నోట్లో పడకుండా పాకపోతుంది. నోటి దగ్గర వచ్చిన అవకాశం పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. మంచిది, ఇంకా లైఫ్ టర్నింగ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా మిస్ కాకుండా చూసుకోండి. ఎలర్ట్గా ఉండండి. చిన్న చిన్న విషయాలని నిర్లక్ష్యం చేయకండి. మీరు చేస్తున్న పనిలో ఏ రకమైన సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి మనిషికి మనకు ఒక అసెస్మెంట్, గెస్సింగ్ ఉంటుంది. ఇలా ఉంటుంది, ఈ రకమైన మార్పు రావచ్చు, ఈ రకమైన ఇబ్బంది రావచ్చు అని మాకు ఆలోచన ఉంటుంది. దాన్ని మీరు వదిలేయకండి, పట్టుకోండి జాగ్రత్తగా. మిస్టేక్స్ మినిమైజ్ చేసుకుని సక్సెస్ సాధించే ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నంలో మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు అడుగు ముందుకు వెయ్యాలి. ఒక అడుగు ముందుకు వేస్తే 10 మంది సహాయం చేస్తారు. మొహమాటం వదిలిపెట్టాలి. నలుగురిలో కలవాలి, తెలియదని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ రకంగా చేస్తే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. లేకపోతే మొదట్లోనే మంచి అవకాశాలు మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 10 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 5 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ వరల్డ్. మీకు ఇదే చెప్తోంది. మీ గతంలో ఒత్తిడి, తీవ్రమైన ఒత్తిడి, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఒక అర్థం కానటువంటి ఒక అయోమయ స్థితి. ప్రజెంట్లో మీకు చెప్పానుగా, ఆలస్యం అమృతం విషమని. నిర్ణయం తీసుకోవడంలో, రెస్పాండ్ అవ్వడంలో ఆలస్యం అయితే మీకు వచ్చిన ఛాన్స్ పోతుంది. అందువల్ల ఒక పనికి 10 సార్లు కనుక వెనక ముందు ఇంకొక ఆప్షన్ ఆలోచించకుండా వచ్చింది తీసుకోవాలి. ఫస్ట్ అవుట్ అంటారు. ఫస్ట్ వచ్చిందో ఫస్ట్ పంపించేయాలి. అలాగా వచ్చిన అవకాశం తీసేసుకోవాలి. దేన్ని వదలద్దు. అవకాశం అయితే జారి విడుచుకోవద్దు. అలా ఎలర్ట్గా మీరు ఉంటే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. మీకు ఇలాంటి అప్ అండ్ డౌన్స్ కానీ, డైలమాస్ కానీ ఇవన్నీ కూడా 4, 5, 6 తారీఖులో కనబడుతోంది. కొంచెం ఎలర్ట్గా ఉండండి. అవకాశం ఏది పోగొట్టుకోవద్దు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్ట్స్. కుటుంబపరంగా, సామాజికంగా హై ప్రిస్టర్స్. కుటుంబపరంగా కొన్ని ఒత్తిడులు ఉంటాయి. మీరు నలుగురికి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతి చిన్న పని మీరే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ ప్రెషర్లో మాట జారడము, దాని మూలంగా కొంత మళ్ళీ మనసు నొచ్చుకోవడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు. సామాజికంగా మీకు చెప్పాను కదా, మొట్టమొదటే మీరు అడగాలి. నోరు తెరిచి అడగాలి. ఒక అడుగు వేస్తే 10 అడుగులు పక్కబడి మీకేసి వేస్తారు. మొహమాటం వదలండి. మొహమాటం లేకుండా మాట్లాడండి. డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. బాగుంటుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. సీనియర్స్కి చాలా బాగుంటుంది. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి పర్వాలేదు. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది. ఏస్ ఆఫ్ సోర్ట్స్. ప్రయత్నం చేస్తే మంచి జాబ్ అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయండి. మంచి ఛాన్స్ వస్తుంది. మంచి సీనియర్ పొజిషన్లో జాబ్ కానీ అన్ని రకాలు కూడా అనుకూలమైన కాలం. మీరు ఉద్యోగం నుండి ప్రయత్నం చేస్తున్నారా, ఫ్రెషరా, ఉద్యోగం మానేసి కొంత గ్యాప్తో ప్రయత్నం చేస్తున్నారా, ఎవరైనా కానివ్వండి, మంచి పొజిషన్లో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోండి. 3 ఆఫ్ వ్యాండ్స్. చాలా బాగుంటుంది. మంచి వార్తలు వింటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసిన వాళ్ళు, వ్యాపారంలో పార్ట్నర్స్ని తీసుకోవాలనుకునే వాళ్ళు, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనుకునే వాళ్ళు, చాలా లాంగ్ వెయిటింగ్ ఏదైతే ఉంటుందో అది వెంటనే అయిపోతుంది. 3వ తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు. వెంటనే మీకు వర్కౌట్ అవుతూ ఉంటుంది. మీకు ఫస్ట్ చెప్పినట్టుగా డిలే చేయకూడదు మీరు, అంతే. ఆర్థికంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఏముండదు.
ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఏమీ రావు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్. మీకు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంటే చేయించుకోండి. మీ శరీరం మాట మీరు వినండి. మీ శరీరం సూచనలు చేస్తూ ఉంటుంది నాకు బాగాలేదు అని. మీరు పట్టించుకోండి. పట్టించుకోకపోతే ఇబ్బందులు పడతారు. మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ షుగరు బీపీ లాంటివి ఏమైనా మీరు మెడిసిన్ సరిగ్గా వాడకపోయినా, టెస్ట్లు ఏమైనా పెండింగ్ పెట్టినా వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. హెల్త్ గురించి కేర్ తీసుకోండి. ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 4 ఆఫ్ సోర్ట్స్. ముఖ్యమైన సంఘటన ఇది జరగదు. మీకు మొట్టమొదటి చెప్పాను, ఆలస్యం చేయొద్దు, జాగ్రత్తగా ఉండి అలర్ట్గా ఉండండి అని చెప్పాను కదా. మీరు అలర్ట్గానే ఉంటారు, కానీ కొంత నిర్లక్ష్యం, దాని మూలంగా కొంత నెగిటివ్ ఏదైనా జరిగే అవకాశం 4, 5, 6 తారీఖుల్లో ఉంది. అనుకున్నది జరగకుండా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 3 ఆఫ్ సోర్ట్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్ట్స్. విద్యార్థి పిల్లలకి ఎలాగ ఉంటుంది? స్ట్రెంగ్త్. ఇందులో చెప్పిన ఈ నెగిటివ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆడవారికి కనబడుతున్నాయి. మనోవేదన, కొంత మానసిక సంఘర్షణ, సమయబంధ వియోగాలు లాంటివి కొంతమందికి కనబడుతున్నాయి. మగవారికి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఆలస్యం చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సక్సెస్ రేట్ కొంత తక్కువగా ఉంటుంది. వచ్చిన దాన్ని తీసుకోవాలా వద్దా, తృప్తి పడాలా వద్దా తెలియని ఒక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఆడవారికి మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ 4 ఆఫ్ కప్స్ వచ్చింది ఆరోగ్యం గురించి. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే వెంటనే మీరు స్పందించి మీరు మొహమాటం లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి చెప్పాలి ఇబ్బంది ఉందని చెప్పి. వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు ప్రత్యేకంగా ఏమీ ఉండవు. సంతానపరంగా కూడా పర్వాలేదు, ఇబ్బందులు ఏమి ఉండవు, చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు. 6, 7 తారీఖులో చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటాయి. పడి దెబ్బలు తగ్గించుకోవడం లాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. మిగతా ఇబ్బందులు ఏమి ఉండవు. విద్యార్థుల పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పొరపాట్లు చేయకూడదు. తొందరపాటు మాటలు మాట్లాడకూడదు. ఎవరితో గొడవ పడకూడదు. ఉద్యోగం వచ్చింది, 2 ఆఫర్లు వచ్చాయి, ఏ ఆఫర్ తీసుకోవాలి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, సలహా తీసుకోవాలి. ఏదో ఒకటి తీసేసుకుంటే ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ అవటం మీకు ఫస్ట్ చెప్పింది విద్యార్థుల పిల్లలకి వర్తించదు. వచ్చిన అవకాశాన్ని 2-3 అవకాశాలు విశ్లేషణ చేసుకుని తీసుకోవాలి. నక్షత్రాలు వేరేగా తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. హెర్మిట్ చెప్తాను. ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫూల్. ఉత్తరాషాఢ వాళ్ళకి స్పీడప్ అవుతుంది లైఫ్లో. గేర్లో మంచి టాప్ గేర్లోకి వెళ్ళి పరిగెడుతూ ఉంటారు. ఇబ్బందులు తగ్గుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. అన్ని పనులు చేసుకుంటారు. మీకు మొట్టమొదటిగా మనకి ఇక్కడ డెత్ కార్డు వచ్చింది. దేనికి వచ్చింది మనకి డెత్ కార్డు? వ్యాపారం చేసేవాడు కానీ డెత్ కార్డు వచ్చింది మనకి. అది ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది. మంచి అవకాశం మీరు ఆలస్యం చేయడం మూలంగా పోగొట్టుకునే పాసిబిలిటీ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, ఎలర్ట్గా ఉండండి. లేకపోతే నోటి దాకా వచ్చిన అవకాశాన్ని చేతుల జార విడుచుకునే అవకాశం ఉంటుంది. ధనిష్ట వాళ్ళు లైఫ్లో కొత్త రీస్టార్ట్ ఉంటుంది. కొత్త మార్పులు వస్తాయి, కొత్త చేర్పులు జరుగుతాయి. రిస్క్ తీసుకుని మీరు ఏదైనా స్టెప్ చేయడం ప్రారంభం చేస్తే మూమెంట్ వస్తుంది. ప్రకృతి సహకరిస్తుంది. జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏ పని చేసినా కానీ. అయినా కానీ మార్పు కోసం ప్రయత్నం చేస్తే సహకారం లభిస్తుంది మీకు. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 2 ఆఫ్ సోర్ట్స్. చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి. చంద్రుడు ప్రదక్షిణాలు చేసుకోండి. వెండి గ్లాసులో రోజు పాలు తాగండి. శ్రవణం వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ పెంటికల్స్. ఇంకొక కార్డు తీసుకుందాం. 7 ఆఫ్ పెంటికల్స్. కార్తవీర్యాజ దిగ్బంధనం చేసుకోండి. ఇంటికి కార్తవీర్యాజ మంత్రాన్ని జపం చేసుకోండి. కార్తవీర్యాజ మంత్ర స్తోత్రం ఏదైనా పారాయణ చేయండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః మంత్రం జపం చేసుకోండి. ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ పెంటికల్స్. మీరు కూడా కార్తవీర్యాజన జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. కార్తవీర్యాజన కవచం చదువుకోండి, బాగుంటుంది. పర్వాలేదు, ఈ పరిహారాలు చేసుకోండి. ఇవన్నీ 1వ తారీఖున జనవరి 1వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.